ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు మధ్యంతర బెయిల్ పిటిషన్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణకు జారీతీసింది. అయితే ఆ విచారణలో రెండు వైపుల నుంచి వాదనలు విన్న ధర్మాసనం ఇప్పుడు కవిత తరపున ఉన్న న్యాయవాది ఇచ్చినటువంటి వాదనలను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది. అయితే 2.5 గంటలు మరోసారి బెయిల్ పిటిషన్ మీద విచారణ చేపట్టాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లాయర్ మనోజ్ సింఘ్వి కోరగా అయితే దానికి అందుకు ధర్మాసనం అంగీకరించిందని చెప్పొచ్చు. కవిత తరఫున ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనల అనంతరం ఇక రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో కవిత పేరు లేకున్నా ఆమెను అమానుషంగా అన్యాయంగా అరెస్టు చేశారని చెప్పి ధర్మాసనానికి మరోసారి ఆయన గుర్తు చేశారు. ఇక మొదటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లోనూ కవిత పేరు ఎక్కడా లేదని చెప్పేసి గుర్తు చేశారు. ఇక అసలు విచారణకు ఆమె సహకరిస్తున్నప్పుడు అరెస్టు చేయవలసిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి ఆయన డైరెక్ట్గా అడిగినటువంటి విషయం. అయితే విచారణలో భాగంగా అరుణ్ పెళ్ళై 9 సార్లు ఇచ్చిన వాంగ్మూలంలోనూ కవిత పేరును ప్రస్తావించలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి కవితను ఎందుకు అరెస్టు చేసినట్టుగా ప్రశ్నించారు. అనంతరం ఈడీ వేసిన కౌంటర్కు సమాధానం ఇచ్చేందుకు కోర్టుని సింఘ్వి సమయం అడగడం, ఆ తర్వాత దాన్ని విచారణ కోసం అని చెప్పేసి 4వ తేదీకి పోస్ట్ పోన్ చేయడం అనేది జరిగింది. మొత్తం మీద చూస్తే తన కుమారుడు ఇంటర్ పరీక్షలు రాస్తున్నాడు, పరీక్షలను ప్రిపేర్ చేయడానికి తనకు బెయిల్ కావాలని చెప్పేసి కోరడం అనేది జరిగింది. దానికి రౌస్ అవెన్యూ కోర్టు ధర్మాసనం విచారణను వాయిదా వేయడం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి. ఏదేమైనాను కేసును ఎదుర్కొంటున్నటువంటి ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేది ఇక రేపటి విచారణలో తేలాల్సి ఉంది.